ముఖ్య నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసిన వెంటనే మీడియా సోదరులందరూ కూడా అందుబాటులోకి రావడం చాలా సంతోషం. మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ సమావేశ ముఖ్య ఉద్దేశం ఏమంటే, దాదాపు 1.5 నెలల నుంచి తెలుగుదేశం వారు మాజీ మంత్రివర్యులు అమర్నాథ్ రెడ్డి గారు ఇంటింటికి తెలుగుదేశం అనే కార్యక్రమం చేపట్టారు. ఆ చేపట్టిన భాగంలో ఆయన మాట్లాడుతున్నటువంటి తీరు, ఆయన చెప్తున్నటువంటి అబద్ధాల కోసం, ఆయన ఏదైతే అబద్ధాలు చెప్తున్నారో వాటన్నిటినీ కూడా ఈరోజు ఫలమయ్యే ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పాలని ఈ ప్రెస్ మీట్ పెట్టాను. ఎందుకంటే గతంలోనే నేను చెప్పాను, అయ్యా మీరు మాజీ మంత్రివర్యులు ఏదైనా ఉంటే మనం ఇద్దరం కూర్చుందాం, లైవ్లోనే లెక్కలు చూసుకుందాం, ఈ నియోజకవర్గానికి మీరేం చేశారో నేనేం చేశానో తెలుసుకుందామని కూడా చెప్పాను. ఉలుకు పలుకు లేదు. ఆ రోజు కాణిపాకం ప్రమాణానికి కూడా రమ్మని చెప్పి రాలేదు. అయినా సరే ఈరోజు ఎన్నికల సమయం దగ్గర పడింది కాబట్టి ఇంటింటికి వెళ్ళి ఓట్లు అడుక్కునే సందర్భంలో ఆ గ్రామస్తులు ఏదైతే ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు, ఈయన గారు గతంలో మంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు, అంతకుముందు ఉన్నటువంటి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎదుర్కొన్నటువంటి సమస్యలు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిష్కరించాం కాబట్టి ఆయనకు స్పష్టంగా ప్రజలు సమాధానాలు చెప్తున్నారు. దానికి ఆయన ప్రెస్టేషన్లో ఏ ఊరికి పోయినా ఆ ఊళ్ళో రోడ్డు వేయకపోతే నేను శాంక్షన్ చేశాను రోడ్డు, ఈ ప్రభుత్వానికి ఈ ఎమ్మెల్యేకి పని చేపించేకి చేత కాదు అని మాట్లాడుతున్నాను ఒక చోట. ఇంకొక చోట రోడ్డు పూర్తి అయిపోయింది అనుకో, ఈ రోడ్డు వేసింది నేనే, బోర్డు వాళ్ళు పెట్టుకున్నారని చెప్తాను. మీరు ఒక మాజీ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఎంత దిగజారిపోతున్నారో మీరు మాట్లాడుతున్నటువంటి వీడియోలు సాయంత్రం మీరే ఒకసారి చూసుకుంటే బాగుంటుందని కూడా నేను చెప్తా ఉన్నాను. ఈరోజు ఒక వీడియో చూశాను నేను, అందుకనే ఇంకా ఇది వదిలితే బాగుండదు, ఆయన కూడా కొంచెం గౌరవంగా చెప్తాం, ఇది ఏదైనా ఉంటే మనం తెలుసుకుందాం రా అని. అంటే పుట్టుకోవడం కాదు తెలుసుకునేదంటే, ఆయన ఉన్నప్పుడు ఏం చేశాడో, మేము వచ్చిన తర్వాత ఏం చేశాం, ఏ ఊరికి పోయినా రోడ్లు తప్ప ఇంక వేరే ఏం మాట్లాడలేదు. ఆయన కళ్ళలో కూడా రోడ్లే గుర్తొచ్చేట్టున్నాయి, ఆయన నిద్ర కూడా వచ్చేట్లు లేదు. మీరు ఆయన మాట్లాడే వీడియోలు చూసి అర్థమవుతా ఉంది. ఏ ఊర్లోకి పోయినా గంగవరం మండలంలో గొర్రెలతోటి రోడ్డు నేనే శాంక్షన్ చేయించింది, చలపతి రెడ్డిని అడుగుంటాడు. పని చేసింది ఎవరు? మమ్మల్ని అంటాడు. మళ్ళీ బిల్లు లేదంటాడు ఒక చోట ఏమంటాడు, ప్రభుత్వం పనిచేసిన వాళ్ళకి బిల్లులు ఇవ్వలేదని చెప్తాడు. ఈరోజు నేను నిన్ను అడుగుతా ఉన్నా, నీకు చిత్తశుద్ధి ఉంటే లేదా దేవుడు అని భక్తి ఉంటే ఈరోజు నేను మాట్లాడే మాటలు నిజంగా చెప్తా ఉన్నా, చిత్తశుద్ధి ఉంటే ఇంకొకసారి ఈ రోడ్ల విషయం ఎత్తు. ఎందుకంటే కొంచెమైనా మాట్లాడేటప్పుడు విలువలు కూడినారు. కనీసం వాళ్ళు 2 సార్లు ఓట్లేసి గెలిపించారు, ఇంకా వాళ్ళని మోసం చేయాలని ఎట్లా నీకు అనిపిస్తుందో నాకు అర్థం కావడం లేదు. నేను ఈరోజు అడుగుతా ఉన్నా, మాట్లాడితే ఈఏపీ ప్యాకేజు, ఈఏపీ రోడ్లు నేను శాంక్షన్ చేశా. ఈరోజు ఎంత దారుణం అంటే, నేను ప్రత్యేకంగా శాంక్షన్ చేయించాను, ఏషియన్ బ్యాంక్ లోన్లో అన్నాడు.
అదే ఇప్పుడు చెప్పాను కదా ఇంతసేపు. ఇనేవాడు ఎరిపప్పు అయితే 63 అరకే చెప్పినట్ట. అట్లా ఉంది ఆయన చెప్పేది. రాష్ట్రం మొత్తం 2019లో ఏషియన్ బ్యాంక్ ద్వారా లోన్ తీసుకొని, అంటే అప్పు తీసుకొని ఏదైతే గ్రామాలు ఉన్నాయో వాటికి అన్నింటికి రోడ్లు వేస్తామని చెప్పి గత ప్రభుత్వంలో మీ హయాంలోనే రోడ్లు శాంక్షన్ అయ్యాయని నేను సంవత్సరం ముందే చెప్పా. నీ బినామీనే టెండర్ వేశాడని కూడా చెప్పా. నేను చెప్పా. నువ్వే శాంక్షన్ చేయించావు. అట్లని నువ్వేం పోర్టుగాడు కాదు. ఒక పొలంనేరుకు మాత్రం శాంక్షన్ కాలే. పుంగనూరుకి అయింది, తంబాలపల్లికి అయింది, పూతలపట్టుకు అయింది, చిత్తూరుకి అయింది. ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో ఏదైనా మున్సిపాలిటీ వదిలేస్తే మిగతా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలకి ఏషియన్ బ్యాంక్స్ ఫండ్ ద్వారా ఈఏపీ గ్రాంట్స్ అని అన్ని గ్రామాలకు రోడ్లు వేయాలని అప్పట్లో ప్రతిపాదన తీసుకొచ్చారు. సెంట్రల్ బ్యాంక్ ఒప్పుకునింది, లోన్లు ఇచ్చారు. టెండర్లు పిలిచినప్పుడు నీ బినామీ చేత టెండర్లు వేసుకున్నావు. నేనేం కాదని చెప్పలేదే. గతంలోనే నువ్వు తీస్తే ఆ వీడియో నాతో ఉంది, ఇప్పుడు కూడా పెడతా నీకు కావాలంటే. వేసిన తర్వాత ఏం జరిగింది? అన్ని ఊర్లు ఎలక్షన్ టైంలో నువ్వు రోడ్లు గోకు వదిలేసావు. శాతకానమ్మ ఏదో ఒక సామి చెప్పినాడు మొన్న, శాతకానమ్మ అని. అది తమరికే వర్తిస్తుంది. శాతకానమ్మ ఎందుకు గోకు వదిలేసావు నువ్వు? ఎంతైతే అంత చేయాలా. అన్ని ఊర్లో బోర్డు లేపించుకోవాలా ఈయనకి అని చెప్పి అన్ని ఊర్లు గోకు వదిలేశాడు. ఎందుకు? మా తోటకనం రోడ్డు ఎన్నికల ముందు గోకు వదిలేశాడు. సంవత్సరం నేను వేసుకున్నాం. మనిషికి విలువలు ఉండాలి కొంచెమైనా. ఏదైనా మాట్లాడితే మళ్ళీ వాళ్ళ నాయకులతో వాళ్ళ కార్యకర్తలతో మాట్లాడించడం, పాపం అభం శుభం తెలియని వాళ్ళేం మాట్లాడతారు చెప్పు. వాళ్ళకి ఏదో చెప్పించేది, వాళ్ళ చేతిలో మాట్లాడించేది. బుద్ధి ఇంకి జ్ఞానం ఉండేవాళ్ళు ప్రయత్నించరు. ఇట్లా ఎవరు కానీ ఇలా ప్రవర్తించరు. నేను ఎన్నోసార్లు చెప్పాను, నాకు సమాధానం మీరు చెప్పండి, నేను వస్తా, లేకుంటే మీరు ఎక్కడ చెప్తే అక్కడికి వస్తా అని చెప్పా. చెప్పకుండా ఏ ఊరికి పోతే ఆ ఊర్లో రోడ్డు వేసేసింటే నేను వేసిన రోడ్డు అని చెప్తావు. రోడ్డు వేయకపోతే ఎమ్మెల్యే చేత కాదు, ఈ ప్రభుత్వం కాదు, ముఖ్యమంత్రి మేము చేసిన పనులకు డబ్బులు ఇవ్వలేదు, ఆ కాంట్రాక్టర్ డబ్బులు ఇవ్వలేదు మాట్లాడాడు. నేను అడుగుతా ఉన్నా ఈరోజు అమర్నాథ్ రెడ్డి గారు, నువ్వు ఎక్కడ ప్రమాణం చేయమన్నా ఈరోజు పౌర్ణమి రోజు కాశీ విశ్వేశ్వర సాక్షిగా, స్వామి సాక్షిగా చెప్తా ఉండా, 1.5 సంవత్సరం ముందు వచ్చినటువంటి బిల్లు ఇంకా నీ బినామీ సగం డబ్బులు ఇచ్చి సగం ఇవ్వకుండా ఇబ్బంది పెడతా ఉన్నాడు ఆ సబ్ కాంట్రాక్టర్ని. ఆ డబ్బులు వచ్చింటే ఈ నియోజకవర్గంలో ఒక్క రోడ్డు కూడా పెండింగ్ లేకుండా వేసే ధైర్యం వచ్చింది సబ్ కాంట్రాక్టర్లు. డబ్బులు నొక్కేసి వాళ్ళని రోజు ఇబ్బంది పెడుతూ వాళ్ళు రోజు బెంగళూరు పోతా ఉన్నా నాకు తెలీదా? మాట్లాడితే మసి బట్ట కాల్చి మగా నేస్తా ఉన్నారని. నువ్వు చేస్తా ఉన్నావు ఆ పని. ఈరోజు నేను అడుగుతా ఉన్నా, ఈరోజు ఆయన మాట్లాడినటువంటి తీరు ఎట్లా మాట్లాడాడంటే, ఆయనే రోడ్లు వేసాడంట. చెప్పుకోవడానికి కూడా ధైర్యం సాగట్లేదు. ఎవరైనా సరే ఆయన రమ్మని చెప్పండి. ఈరోజు శివాలయం పోదాం, ఆయన ప్రభుత్వంలో రోడ్డు వేసాడని చెప్తే కన్నా ఆడ ప్రమాణం చేయమని చెప్పండి. 2019లో శాంక్షన్ అయినటువంటి వాస్తవం,
ఆయన బినామీ టెండర్లు ఎత్తుకోవడం వాస్తవం, సబ్ కాంట్రాక్టులు పని చేసింది వాస్తవం, చేసినోడికి సగం డబ్బులు ఇవ్వకుండా వీళ్ళు డబ్బులు ఇస్తే వాళ్ళు రోడ్లు పూర్తి చేస్తారని చెప్పి పని చేయనీయకుండా అడ్డంకులేసి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారికి స్థానికంగా నాకు ఎమ్మెల్యేకి గౌరవం దక్కుతుందని అదంతా దక్కకూడదని కుట్రపూరితంగా చేస్తున్నటువంటి వ్యక్తి నువ్వు కాదా అని అడుగుతా ఉన్నా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీ హయాంలో ఆయన చెప్తున్నాడు తెలుగుదేశం హయాంలో వేశామని. ఈరోజు ఇంకా ఒక సవాల్ నేను ఇసురుతా ఉన్నా. నువ్వు శాంక్షన్ చేశావు, నీ ప్రభుత్వంలో నువ్వు అధికారంలో ఉన్నప్పుడు, నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు చిల్లి గవ్వ ఏమన్నా నీకు ₹1 రిలీజ్ అయిందని అడుగుతా ఉన్నా. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దానికి నిధులు రాజేశారు, నిధులు ఇచ్చారు, అన్ని బిల్లులు క్లియర్ అయ్యాయి. ఆధారాలు ఏమంటే ఇస్తా. నీలాగా కల్లిపుల్లి మాటలు నేను మాట్లాడలేను. ఏ ఊరికి పోతే ఆ ఊళ్ళో రోడ్డు వేసిన చోట నేను వేసానని, వేయకుండా ఉండే చోట ఇంకొక చోట మరీ ఘోరం. మీరందరూ కూడా నిజంగా పలమనేరు ప్రజలు ఆయన్ను 10 సంవత్సరాలు ఎలా భరించారో అనిపిస్తాం ఆ వీడియోలు చూస్తే. నాకు 10 సంవత్సరాలు ఎలా భరించారనిపిస్తుంది ఆ వీడియోలు చూస్తే. ఇంత దిగజారిపోయి ఒక్కటి బైరెడ్డిపల్లి మండలంలో మా ఊరి పక్కనే రామసముద్రం అని ఉంటుంది. ఆ ఊర్లో ఆయన మాట్లాడినటువంటి తీరు ఎంత బాధాకరం అంటే ఎవరికైనా చెప్తే వాడు ఎవడు అడుగుతా ఉన్నాడు, అన్నా నువ్వు జల్లి తోలేసి బిల్లు తీసుకునేసినావంటే నేను వానికి ఏం చెప్తా ఉన్నాడు, జల్లి దొంగలించుకోకపోయినారు. ఎట్లా జల్లి తోలినాడు, బిల్లు ఆయన తీసుకుంటే మేము పని చేయలేదంట. మళ్ళీ దాన్ని జల్లి దొంగలించుకొని పోయినానని చెప్తాడు. పలమనేరు ప్రజలు దీన్ని అంతా గమనించాలా. మీడియా సోదరులు మీరు కూడా దీన్ని విస్తృతంగా ప్రచారం చేయాలా. ఏమి మంచి జరుగుతూ ఉంది, ఎక్కడ చెడ్డ జరుగుతూ ఉంది, ఎవరి వల్ల ముప్పు ఉంది ఈ ప్రజలకి. ఆ రామసముద్రం రోడ్డు హిస్టరీ చెప్తే మీరంతా దేంతో నవ్వుతారో మీరే చెప్పాల. బైరెడ్డిపల్లి మండలంలో కైగల్లు నుంచి రామసముద్రం రోడ్డు పోతుంది. 2018లో ఈ వర్క్ ఆయన మంత్రిగా ఉన్నప్పుడు 5వ నెలలో శాంక్షన్ చేశారు. ఎవరి పేరు మీకు తెలుసా? స్వయాన వాళ్ళ తమ్ముడు ఎన్ శ్రీనాథ్ రెడ్డి పేరు మీద. శ్రీనాథ్ రెడ్డి పేరు మీద వర్క్ చేసి 2019లో ఆపేశాడు. ఓడిపోయిన తర్వాత పని ఆపేసి ప్రజలు ఏడన్నా నాశనం అయిపోయి వదిలేశాడు. పని వదిలేసి పని చేయకుండా బిల్లుకు పెట్టుకున్నాడు. ప్రజలు తెలియదు కదా, ఏదన్నా ఒక పని ఒప్పుకున్న తర్వాత, ఒక టెండర్ అయిన తర్వాత ఆ టెండర్లో వచ్చేటువంటి వ్యక్తి వర్క్ సగం చేస్తే సగం ఆపేస్తే దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది. క్యాన్సిల్ చేయాలంటే ఏదో ఈరోజు రాసేసి రేపు పొద్దున్న క్యాన్సిల్ చేసే పరిస్థితి కాదు.
రకరకాల కోణాల్లో వాళ్ళు దర్యాప్తు చేస్తారు. వీళ్ళు మళ్ళీ అప్పీల్ చేసుకోవచ్చు, నాకు ఆ కారణము ఈ కారణము నేను మళ్ళీ చేస్తానని కూడా చేసుకోవచ్చు. ఈ పెద్ద మనిషి సొంతం వాళ్ళ తమ్ముడు పేరులో శ్రీనాథ్ రెడ్డి పేరులో టెండర్ వేసి ఓడిపోతానే ప్రజలు మనకు ఓట్లు వేయలేదురా, ఈ రోడ్లు వేయదని ఆపిచ్చేసి సిగ్గు లేకుండా మళ్ళీ ఆ ఊర్లోకి పోయి నేను వస్తేనే మళ్ళీ రోడ్డు వేస్తా, నేను వస్తేనే మళ్ళీ రోడ్డు వేస్తా. ఏడొచ్చేది ఇంక నువ్వా? కళ్ళలో కూడా రావు, గుర్తుపెట్టుకో. పలమనేరు ప్రజలకి చాలా చెప్పాల్సినవి చెప్తా. ఇంకా స్టార్ట్ చేయలే, మొన్న చెప్పాడు, ఇంకా ఏమీ స్టార్ట్ చేయలే. నువ్వు ఈ 1.5 నెలల నుంచి మాట్లాడితే ఈరోజు మాట్లాడుతూ ఉన్నా నేను. నువ్వు రోజు గొంతు దించుకొని అరుస్తూ ఉన్నావు మైకెత్తుకొని. వాళ్ళ తమ్ముడి పేరు మీద పెట్టి బిల్లుకి మన ప్రభుత్వం, మా ప్రభుత్వం, అమర్నాథ్ రెడ్డి మా ప్రభుత్వం అయ్యా, మా ప్రభుత్వంలో జగనన్న ముఖ్యమంత్రిగా నీ తమ్ముడు అకౌంట్లో 25వ తేదీ 7వ నెల 2023 అంటే పోయిన సంవత్సరం కాదు, ఈ సంవత్సరమే, గుర్తుపెట్టుకో. 79,71,107 రూపాయలు శ్రీనాథ్ రెడ్డి అకౌంట్లో, అకౌంట్ నెంబర్ 84073662 పుంగనూరు బ్రాంచ్ ఇండియన్ బ్యాంకులో డబ్బులు పడింది. మా ప్రభుత్వంలో మా జగనన్న ఇచ్చాడు బిల్లు, గుర్తుపెట్టుకో. డబ్బులు నొక్కేసి జనాలకి తప్పు మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి ఓట్లు అడిగకపోతా ఉన్నావే. ప్రజలు ఇవన్నీ గమనించరా? నేనేమని ప్రజలకు తెలియదా? నువ్వేమని ప్రజలకు తెలియదా? పోనీ మనం ప్రజలకు భయపడకపోయినా దేవుడికి భయపడాలన్నా వద్దా? నీ నోటికి వచ్చింది నువ్వు మాట్లాడతావు, ఇది కరెక్టేనా? నీ తమ్ముడు అకౌంట్లో పడింది రా, శివాలయంలో ఇప్పుడు ప్రమాణం చేస్తా, నువ్వు రా ప్రమాణం చేద్దాం. పడలేదంటే కదా నేను రాజీనామా చేస్తా. డబ్బులు కన్నా పడలేదు అంటే మా ప్రభుత్వంలో జగనన్న ముఖ్యమంత్రి, తెలుగుదేశం ప్రభుత్వంలో నువ్వు పనిచేసినావు, డబ్బు ఇచ్చింది జగనన్న. మేము సిగ్గు లేకుండా ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటే ఊరికే ఉంటాం అనుకుంటున్నామేమి? ఇదొక్కటే కాదు, అనేక మండలాలకు పోతే, వీకోట మండలంకి పోతే ఇదే రోడ్లు. మీరు రోజు ఆయన ఇంటింటి కార్యక్రమం అనేది మార్చేసి రోడ్ల గురించి చెప్పేదానికి వచ్చిన కార్యక్రమం పెట్టుకుంటే బాగుంటుంది. ప్రతిరోజు ఏ ఊరిలోకి పోయినా ఈ రోడ్డు గురించి మాట్లాడటం తప్ప మరొకటి జరుగుతూ ఉందా అని అడుగుతూ ఉన్నా. మనం చేసినవి చాలా ఉన్నాయి, నా చెప్తాం. ఇంకా ఎందుకంతా లిస్ట్ రెడీ చేసి పెట్టినాను ఎలక్షన్ ముందురా. ఇప్పుడు నేను ఇది కేవలం ఆయన ప్రజలను అడుక్కునేది, నేను చేసినటువంటి సేవ, నా శ్రమ, నేను శ్రమించినటువంటి శ్రమ, ప్రజలకు ఎంత మేలు జరిగిందని నేను ఎలక్షన్ టైంలో మాట్లాడతా. నేనేం చేశానని. నువ్వేం చేశావో 2009 నుంచి 2014 వరకు, 2014 నుంచి 2019 వరకు నువ్వేం చేశావో నువ్వు చెప్పు. నీకు ఇంకా ఒకటి ఛాలెంజ్ ఇస్తుతా ఉన్నా. ఈరోజు నేను గుర్తుపెట్టుకో, ఏదైతే నువ్వు ఈరోజు ఇంటింటి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొంటున్నావో ప్రతి ఇంట్లో నన్ను అడుగు, అమ్మా నేను ఉన్నప్పుడు బాగుందా, జగనన్న వచ్చినాక బాగుందా అని అడుగు. నాకు దమ్ముంది, జగనన్న గుండె ధైర్యం ఇచ్చాడు. నేను అడుగుతూ ఉన్నా, అమ్మా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాగుందా, ఇప్పుడు బాగుండావా తల్లిని అడుగుతూ ఉండా. అమ్మా నీకు మంచి జరిగింటేనే నాకు ఓటేయని అడుగుతూ ఉంటా. నీకు మంచి జరుగుతుంటే ఓటేయని అడగలేదు నేను. నీకు ఆ దమ్ము ఉంటే నువ్వు అడుగు. ఇంటింటికి పోతా ఉన్నావు కదా, నువ్వు అడుగు, అమ్మా మీకు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మంచి జరిగిందా, లేదు చంద్రబాబు నాయుడు మంచి జరిగిందా? జగన్ ఉన్నప్పుడు మంచి జరిగింటే వెంకటేగౌడకి ఓటేయి, చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మంచి జరిగింటే నాకు ఓటేయి అడిగే దమ్ముందా నీకు? నేను అడుగుతున్నా కదా, ప్రతి గ్రామంలో నేను అడుగుతున్నా కదా, అమ్మా నేను నీకు మంచి చేసింటేనే నాకు ఓటేయి అని అడుగుతున్నా. నాకెంత చిత్తశుద్ధి ఉంటే నేను అడగలుగుతా. అది నువ్వు అడుగు. ఇంటింటికి పోతాను కదా ఎట్లా, అమ్మా తల్లి మా వల్ల మీకు మంచి జరిగింటే నాకు ఓటేయండి,
లేదా జగన్ వల్ల ఎమ్మెల్యే వల్ల మంచి జరిగింటే వాళ్ళకే ఓటు వేయని చెప్పి చూద్దాం. నేను అడిగేది వాస్తవమా కదా? నేను అడిగే దాంట్లో తప్పు ఉంటే ప్రజలారా మీరే సమాధానం చెప్పండి. నేను ఏదైనా తప్పు మాట్లాడింటే దయచేసి ఈ విషయంలో రోజు మా మౌనాన్ని పరీక్ష చేస్తున్నాడు ఆయన. రోజు ఆడ మాట్లాడతాం లేక రోజు ఊరికి పోతాడు, లేదో ఆడ పోయినప్పుడంతా ఆ రోడ్డు గురించి మాట్లాడితే నేను ఆడ సమాధానం చెప్పేది చెప్పకుండా ఉన్నా. మాటకు ముందు మేము వస్తే చేస్తాం, అది కళ, ఇంక రారు, గుర్తుపెట్టుకోండి. మీకు అవకాశం ఇచ్చారు ప్రజలు, ఎందుకంటే మీది ఆల్రెడీ ఎక్స్పైరీ డేట్ అయిపోయింది మీది. మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీరేం చేయలే. నేను చెప్పేది మీకు అవకాశం ఇచ్చా లేదా? చంద్రబాబు కూడా 35 సంవత్సరాలు ఎమ్మెల్యేగా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అవకాశం ప్రజలు ఇచ్చారు, మీరేం చేయలే. ఎక్స్పైర్ అయిపోయిందని ఏం చేస్తారు? తీసి పారేస్తారు. మార్కెట్లో అది నడవదు. కాబట్టి మీరు ఇక్కడైనా నేను మిమ్మల్ని ఒకటే కోరుకుంటా ఉన్నా, మీరు ప్రజలు చెప్పండి, అమ్మా మా ప్రభుత్వంలో మేము మంచి చేశాము, మా వల్ల మీకు ఇంత లబ్ధి చేకూరింది, లేదా జగన్మోహన్ రెడ్డి వల్ల లబ్ధి చేకూరలేదు అని మీరు ప్రజలను అడిగితే ప్రజలు మీకు సమాధానం చెప్తారు. యావదో ఊర్లో పోయి మైకెత్తుకొని మాట్లాడేది కరెక్ట్ కాదు. దయచేసి ఈ రోడ్ల విషయం ఇంతటితో ఆపితే మీకు గౌరవంగా ఉంటుంది. లేకుంటే నేను ఇంకా చాలా ఉన్నాయి మాట్లాడాల్సింది. మాట్లాడుతూ ఉంటాను, మీ పరువుకు పూర్తిగా దిగజారిపోతుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇంతవరకు 1.5 సంవత్సరం అయింది వాళ్ళ బిల్లు సగం డబ్బులు ఇలా తినేశారు. అది వాస్తవం. నేను ఈరోజు చెప్తా ఉన్నా, నువ్వు ఈరోజు మేలుమాయి గుండ్లపల్లిలో మాట్లాడినటువంటి మాట నేను సమాధానం చెప్తా ఉన్నా. అమర్నాథ్ రెడ్డి గారు, నువ్వు చెప్పినటువంటి మాట నిజమైతే ఏ సబ్ కాంట్రాక్టర్కి డబ్బులు రాలేదో గవర్నమెంట్ నుంచి నా చేతికి ఇప్పించు, 15 రోజుల్లో నేను బిల్లు తీస్తా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి. అదే నీ బినామీ వాడుతూ ఉండే సగం డబ్బులు వాళ్ళకి ఇస్తావా? 15 రోజుల్లో తీసుకొని తీసిస్తావా? ప్లీజ్ తీసి. ఒకటి గుర్తుపెట్టుకో, నేను తప్పు చేసింటే వాళ్ళ ఉసురు నాకు తగులుతుంది, లేదా మీరు తప్పు చేసింటే మీకు తగులుతుంది. న్యాయమేనా నేను చెప్పేది? నేను ఆ కాంట్రాక్టర్ని ఇబ్బంది పెట్టింటే వాళ్ళ ఉసురు నాకు తగులుతుంది, మీరు తప్పు చేసింటే ఆ ఉసురు మీకు తగులుతుంది. న్యాయమే కదమ్మా నేను చెప్పేది? ఆయన మసి కాల్చి బట్ట కాల్చి ముఖం మీద వేసి అదంతా వద్దు. నేను ఉండే ఓపెన్గా చెప్తా, నేను వాళ్ళకి అన్యాయం చేసింటే, మా ప్రభుత్వం అన్యాయం చేసింటే ఆ ఉసురు నాకు తగలని, లేదా నువ్వేపించిన కాంట్రాక్టర్ వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతుంటే ఆ ఉసురు మీకు తగులుతుంది కదా. మనకున్నట్లే పెళ్ళాం పిల్లలు వాళ్ళకి ఉన్నారు కదా. వాళ్ళు ఊరు వదిలి వచ్చి కష్టపడి పని చేశారు కదా, రోడ్లు వేశారు కదా. రోడ్లు వేసే ఎమ్మెల్యేకి మంచి పేరు వస్తుందని, గవర్నమెంట్కి మంచి పేరు వస్తుందని, ఇంత కుట్రపూరితమైనటువంటి, ఇంత విషపూరితమైనటువంటి వ్యక్తి మీరు. అమ్మో, నిజంగా అసలు నేను ఎప్పుడు కూడా చాలామంది చెప్పారు నాకు, ఆయన చాలా లోతైనటువంటి విషపూరితమైనటువంటి వ్యక్తి, నీకు తెలియదు అని. నేను అట్లా ఎందుకుంటారులే, ప్రజాస్వామ్యంలో గిట్టనోడు ఏదన్నా చెప్తాడని నేను కూడా అనుకున్నాను. ఎందుకంటే నా గిట్టనోడు నా మీద రాసి చెప్తాను. ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తే తెలుస్తూ ఉంది, నీ మాటలకి నువ్వు చేస్తున్నటువంటి చేతలకి ఎటువంటి సంబంధం లేదు. కైగల ప్రాజెక్ట్ అన్నాడు, బోర్డులు వేసుకునేది ఎవడన్నా కానీ నేను అడుగుతా మిమ్మల్ని, కనీసం పని స్టార్ట్ చేయకుండా బోర్డు వేస్తారా? కైగల్లో పోయి చూడండి, పెద్ద బోర్డు వేశారు. అంటే పని స్టార్ట్ చేయకుండా కూడా వేస్తారా? ఎవరో చేయొచ్చా? ఇది న్యాయమేనా? మాట్లాడితే నేను కైగల ప్రాజెక్ట్ ఆడ ఆగిపోయిందంట. జనాలు ఇవన్నీ గమనిస్తారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు. రాజకీయాల్లో ఇది ఒక పెద్ద సిద్ధాంతం. దానికి తూట్లు పొడిచినోడు ఎవరు కూడా చరిత్రహీనుడుగా నిలిచిపోయాడు. గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రభుత్వాలు శాశ్వతం కాదు, పదవులు శాశ్వతం కాదు. మనం నడుచుకునే నడవడిక, మనం చేసే సేవ జీవితకాలం చరిత్రలో నిలిచిపోతాయి. అలాంటి వాటికన్నిటికి కూడా అడ్డంకులు మీది కాదా అని అడుగుతా ఉన్నా.
ఇన్ని మాట్లాడతాడు. పంజానీలో ఒక చిన్నేపల్లి అని ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో 1000 ఇండ్లు ఉంటాయి. ఆయన మాట్లాడితే మా తండ్రి గారు అవి చేశామంటారు, ఈయన నేను అవి చేశానని చెప్తాడు. ఆయన సొంత మండలం చిన్నేపల్లి కదా, చిన్నేపల్లి ఆ గ్రామానికి రోడ్డు లేదు. రాష్ట్రం మొత్తం జగనన్న గడప గడపకు తిరిగితే ఒక గ్రామ సచివాలయ పరిధిలో 20 లక్షలు ఇస్తాను, మీరు తిరిగి అక్కడ ఉండే పనులు చేయండి అంటే 2 సార్లు తిరిగాను జగనన్న అంటే 40 లక్షలు ఇచ్చాడు. 40 లక్షలు ఇచ్చాడు సచివాలయానికి. నీ కష్టాన్ని గుర్తించాము, ఏం కావాలో రోడ్లు చేపించంటే ఈరోజు నాకెంత కాళ్ళు నొప్పి ఉంటుంది. ఆ రోజు ఇల్లు 2 సార్లు తిరిగిన రోజు ఆ కష్టంతో ఈరోజు చిన్నేపల్లికి రోడ్డు వేస్తూ ఉన్నా, వీకోట్ల తుపాకి చిన్నేపల్లికి రోడ్డు వేస్తూ ఉన్నా, ముదురుతోటి పంచాయతీలు కొత్తపల్లికి రోడ్డు వేస్తూ ఉన్నా. నీలాగా మాటలు చెప్పలే, నేను ఎప్పుడెప్పుడో జమానా స్టోరీ చెప్పలే. నేను కష్టపడి తిరిగినా, నేను ఎవరికి ఎప్పుడు చెప్పలేదే, అయ్యో నేను ఇంత కష్టపడి తిరిగితే నాకు ఆ రోడ్డు శాంక్షన్ నేను చెప్పానా? ఈరోజు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నా. ఈ రాష్ట్రంలో అందరూ ఒక్కొక్కసారి తిరిగితే అన్నా నేను 2 సార్లు తిరిగాన్నా, నాకు కొంచెం ఎక్కువ గ్రాంట్స్ రోడ్లన్నీ పెండింగ్ ఉన్నాయి, ఆ పుణ్యాత్మలో ఇంత ఇబ్బంది పెట్టాడంటే ఆయన అప్పటికప్పుడే 40 లక్షలు కావాల్సిన చోట 40 లక్షలు, 50 లక్షలు కావాల్సిన చోట 50 లక్షలు, మనకు ఉన్నటువంటి 104 సచివాలయాలకి మనకు వచ్చినటువంటి గ్రాంట్ 20,80,00,000 అయితే అది కాకుండా ఎక్కడెక్కడ అవసరం ఉందో నేను లిస్ట్ ఇస్తాను మీకు. 50 రోడ్లు వేస్తూ ఉన్నాం. ఈ ఏపీ పక్కన పెట్టే 50 ఊర్లకు రోడ్లు వేస్తూ ఉన్నాం, ఇంక్లూడింగ్ మున్సిపాలిటీలో కూడా. ఎవిడెన్స్ ఇస్తా, మీ మాదిరి లాగే పని లేదు. ఇది సీఎం గారు సంతకం పెట్టారు, శాంక్షన్ అయింది, టెండర్ పిలిచారు, టెండర్ వేశారు, వర్క్ జరిగింది. అంతా కలిపి 1.5 నెల 2 నెలల్లో పని అయిపోతుంది, లేదా 3 నెలలు. బిల్లు కత్తి దేవుడికి వస్తాయి, ఈరోజు కాకుండా రేపు వస్తాయి. అవన్నీ బిల్లుల గురించి మాట్లాడుకుంటాం. మనం ప్రజాస్వామ్యంలో చిత్తశుద్ధితో పని చేయాలా, ప్రజలకు సేవ చేయాలనుకుంటే పని చేయాలా. ఇవన్నీ మానేసి రోజు నిద్రలేసి ఈ రోడ్డు నేను తెచ్చినా, నేను టెంకాయ కొట్టినా, వాళ్ళు పూర్తి చేశారు, వాళ్ళు బోర్డు వేసుకున్నారు. నేను అడుగుతా ఉన్నా, నువ్వు తెచ్చిన రోడ్లకి మీ గవర్నమెంట్లో 1 రూపాయి బిల్లు అయినా నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. న్యాయమే కదా నేను చెప్పేది. నువ్వు ఈ సోజా మాట్లాడదు, దయచేసి చెప్తాను. రోజు ఈ ఈఏపీ గ్రాంట్స్ ఏదైతే ఉందో ఈరోజు నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, నువ్వు తెచ్చిన ఒప్పుకుంటా. 1 రూపాయి నువ్వు అధికారంలో ఉన్నప్పుడు 1 రూపాయి బిల్లు ఇచ్చింటే ఈరోజు నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. ఒప్పుకుంటావా? లేదా ఈ రోజు నుంచి ఈ రోడ్డు పేరే ఎత్తదు. అవమానంగా ఉంటుంది. నీకు చెప్తా ఉన్నా, ఇంకా అవమానంగా ఉంటుంది. ఇంకా చాలా ఉంది, ఇంకా ఎలక్షన్ స్టార్ట్ కావాలి. ఎలక్షన్ స్టార్ట్ అయితే ఉండేది. ఇప్పుడు ఏముంది? రోడ్ అంటే నేను మాట్లాడేది ప్రజలందరూ కూడా గమనించండి. వెళ్ళినప్పుడు నువ్వు ఇంటింటికి వెళ్ళి ఏం అడగల్లా, అమ్మా అవ్వా నీకు కరెక్ట్గా పెన్షన్ ఇస్తానా లేదా జగన్ ఈకుంటే చెప్పు, నేను పోరాడతా తెచ్చిస్తాను చెప్పు. నువ్వు ఇంటింటికి కార్యక్రమం వదిలేసి ఇది ఒక 2 కాపీలు ఎత్తుకునేది, మైక్ ఎత్తుకునేది, ఆ మైక్ పని పిలుచుకుపోయి మాట్లాడేది, ఆ వీడియో పంపించేది. ఆయన చెప్పారు అట్లా బట్ట కాల్చి మొగ్గు మీద వేసే పని. కూర్చొని 5 నిమిషాలు కూర్చొని దీర్ఘంగా ఆలోచించండి. అమర్నాథ్ రెడ్డి గారు నేను అడిగేది ఒకటే, దీర్ఘంగా 5 నిమిషాలు కూర్చొని ఆలోచించండి. మీరు గత 10 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసేటువంటి గొప్ప వ్యక్తి. నేను వయసులో కూడా మరియు అనుభవంలో కూడా మీతో నేను తూగలేను. నేను చేసినటువంటి కార్యక్రమాలు అభివృద్ధి. కూర్చుందాం, మీడియా సోదరులు ఇట్లే లైవ్లో ఉంటారు. మీరు అట్లా కూర్చోండి, నేను ఇట్లా కూర్చుంటా, లేదా మీరు ఇట్లా కూర్చోండి, నేను అట్లా కూర్చుంటా. ఎత్తుకుందాం లెక్కలు. ఇంతకన్నా ఇంకేం చెప్పాలి చెప్పండి బా. నేను
ఎవరైనా చెప్తారు? ఇంతకన్నా నేనేం చెప్పాలి చెప్పు? చిత్తశుద్ధి ఉంటే రోడ్ల విషయం కానీ మీ కార్యకర్తలతో కానీ దయచేసి పాప మాట్లాడించద్దు. వాళ్ళని ఊరికే అమాయకంగా ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా దీంట్లోకి లాగద్దు. మన ఇద్దరమే తేల్చుకుందాం ఏమన్నా ఉంటే అని గతంలో కూడా చెప్పా, మళ్ళీ చెప్తా ఉంటా. ఆడు ఎవరినో రెచ్చగొట్టేది, నువ్వు మాట్లాడేది, వాడు మాట్లాడితే మా వాడు ఎవడో ఇంకోటి మాట్లాడేది, వాళ్ళకు వ్యక్తిగతంగా ఘర్షణ. అంటే ఈయన మొత్తము, ఈయన జీవితం మొత్తము వానికి ఈయనకి పెంటలు పెట్టే పని అయిపోతా ఉంది. నేను చాలా క్లియర్గా నేను ఉందాతనంగా చెప్తా ఉంటా. మీరేం బాధపడిన పని లేదు. మీరు యాడికి మీ ఇంటి ముందు ఒక టెంట్ వేస్తా ఉంటే ఆడికే వస్తాం, మాకేం బాధ లేదు. ఎవరు ఆ సబ్ కాంట్రాక్టర్ పిలుచుకోరమ్మన్నా పిలుచుకొస్తా, మేము చేసిన అభివృద్ధి ఏం కావాలో తీసుకొస్తా. ఇంతకన్నా నేనేం చెప్పాలా? మీకు కూడా గౌరవం ఉండేది తాపేయండి. ఆ రోడ్లని దమ్ముకాయలు ఉంటే క్యాన్సిల్ చేసి కొత్తగా టెండర్ పిల్లండి అన్నాడు. ఈరోజు ఏం మాట్లాడు? ఆ వర్క్లు అంత ఈజీగా క్యాన్సిల్ చేసే కావదు, నేను వస్తా మళ్ళీ చేస్తా అంటే. నువ్వు ఒకసారి నువ్వు ఏమేమి మాట్లాడినావో వీడియోలో నువ్వే చూసుకోమని చెప్తాను నేను. దయచేసి నువ్వు చూసుకుంటే కనీసం ఏరా నేనే మాట్లాడింది ఇట్లా అని నీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆ ఊర్లో ఒకటి మాట్లాడతావో, ఈ ఊర్లో ఒకటి మాట్లాడతావో, కోనపేటపల్లికి పోయి నేనే చేసా అంటావు, మేలమాయ కొత్త ఊర్లోకి పోయి ఈ రోడ్డు వేయలేదు, ఈ చేతకాని ప్రభుత్వము, చేతకాని ఎమ్మెల్యే అంటావు. అంటే ఏం మాట్లాడుతూ ఉండవు? పోనీ ఉందా? హుందాతనంగా రాజకీయం చేద్దాం. ఫలం లేదు ప్రజలకి. మీరు చేసిన సేవలు, మీ అమూల్యమైన సమయం ఎంతో కేటాయించారు. వాళ్ళు దానితోనే ధన్యమైపోయి చాలనుకున్నారు. కాబట్టి మీరు ఇంతటితో ఆపితే బాగుంటుందని నేను మీకు అందరికీ కూడా మీ మీడియా సోదరుల తరపున ఆయన తెలియజేస్తా ఉన్నా. దయచేసి ఈ రోడ్ల లొల్లి నీకు ఆపితే బాగుంటుంది, లేదనుకో నేను రోడ్లకి వచ్చేస్తా. దయచేసి మీడియా సోదరులు మీకు కూడా దండం పెడతా. రోజు వేసిన క్యాసెట్ ఎంతలేస్తారు స్వామి? మీరన్నా చెప్పండి కొంచెం. అలా ఏంది నా రోజు నిద్రలేసి తప్ప ఆయన కలవరంలో కూడా అదే ఉన్నట్టుంది. కొనుక్కుంటే కూడా రోడ్డు 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 అని నేను చెప్పినా కదా. ఇప్పుడు దమ్ముంటే, నీలో చిత్తశుద్ధి ఉంటే, ప్రతి ఇంటికి వెళ్తున్నావు కాబట్టి నేరుగా ప్రజల్ని అడుగు. అమ్మా, నేను మంత్రిగా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు సీఎంగా మీకు మంచి జరిగిందా? లేదా వెంకయ్య గౌడ్ ఎమ్మెల్యేగా, జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు మంచి జరుగుతూ ఉందా? వాళ్ళు ఉన్నప్పుడు మంచి జరిగింటే వాళ్ళకు ఓటే, మేము ఉన్నప్పుడు మంచి జరిగింటే మాకు ఓటే అని అడుగు. పార్టీలు చూడొద్దండి, ఈసారి నన్ను చూసి ఓటేయని అడగద్దు. అర్థమైందా? ఎవరి వల్ల మంచి జరిగింటే వాళ్ళకు ఓటేయని చెప్పు. నేను అడిగేదాన్ని తప్పు ఉందా? కష్టపడుతూ ఉన్నాం, సేవ చేస్తూ ఉన్నాం. నేను ఏ ఊరికి పోయి అడుగుతా ఉన్నాను ఈ మాట. మీరు మీడియా సోదరులు చూశారు కదా, మీకు మంచి జరిగింటేనే తల్లి మాకు ఓటేని అడిగాను. నువ్వు అడుగు, నీకు ఆ ధైర్యం ఉంటే అడుగు. ప్రజలు అడుగు. అమ్మా, నువ్వు ఇంట్లోనే ఇంట్లో కూర్చొని అడుగు. అమ్మా, నేను నా సేవలు మీకు చాలా చేశాను అడుగు. అంతేగాని దయచేసి మళ్ళీ 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 కోరుకుంటా ఉన్నాను, మాజీ మంత్రివర్యులు అమర్నాథ్ రెడ్డి గారు, దీనికి ఫుల్ స్టాప్ పెట్టి పోటీ పడదాం. ఇంకా ఎలక్షన్ ఇంకా రాని నోటిఫికేషన్ అంతా రావాలా. మన ఎలక్షన్లో మాట్లాడే చాలా ఉన్నాయి, మాడుకుందాం. ఇప్పుడు ఎందుకు ఇవన్నీ? ఇంటింటికి పోతా ఉన్నాం, ఇంటింటి కార్యక్రమం ముగించుకొని రా. కాబట్టి మీడియా సోదరులందరికీ మరొక్కసారి తెలియజేస్తా ఉన్నా, దయచేసి వేసిన క్యాచ్ ఇంకోసారి ఏంటని కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాను.